సారీ ఫ్రెండ్స్, మేము వచ్చే దారిలో కంగారు చచ్చిపోయింది. డెఫినెట్గా మేమైతే చంపాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 27th మార్నింగ్ అయింది. సోగ్గా తయారైనాం. పొద్దున్న లేవగానే లేచి కోబర్ నుంచి బ్రోకన్ హిల్ వెళ్దామని చెప్పి కారు కూడా తీసి బాయ్ బాయ్ కూడా చెప్పినాం మా ఇంటికి. మేము ఇక్కడున్న ప్లేస్లో నైట్ చెప్పేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కార్ కీస్ డ్రాప్ చేద్దాం అనుకునే టైంకి ఏమైంది అనుకున్నారు? ఫ్లాట్ టైర్ అయింది. సో మళ్ళీ అట్లే కీస్ ఇవ్వకుండా ఇంటికి దగ్గరకు వచ్చేసి రిటర్న్ వచ్చేసి ఇప్పుడు టైర్ చేంజ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి. సో టేక్ ఇట్ ఈజీ. సో అట్లా సంసారం అంతా బయట పెట్టినాం. ఆడకి ఆయన ఇందాక నుంచి అడుగుతుండు టైర్ హెల్ప్ చేయి అని చెప్పి. హాయ్ చెప్పు కిరణ్. వస్తున్నా, వాడికి హెల్ప్ చేసేసి మళ్ళీ అది చేస్తా. అట్లా అయింది. ఇప్పటికైతే తీస్తాం. మా దగ్గర ఒక స్టెప్నీ ఉంది, దాన్ని పెడతాం. చేసి పెడతాం. ఓకేనా, బాయ్. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మేము కార్ టైర్ చేంజ్ చేసాం. ఫ్రెండ్స్. చేసామని కాదంట, చేశానని చెప్పాలంట. ఎస్, చేశాను. సో కొంచెం జల్దీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, 20 minutesలో అయిపోయింది. హోప్ఫుల్లీ బ్రోకన్ హిల్ వరకు వెళ్తాము. ఇంకో స్టెఫ్నీ కూడా లేదు మా దగ్గర చేంజ్ చేద్దామంటే, బట్ ఇట్స్ ఓకే. అండ్ వెళ్ళే దారిలో యాజ్ యూజువల్ ఏమవుతుందో చూపిస్తా. హాయ్ ఎవ్రీవన్. సో చెప్పా కదా, క్వైట్ ప్లేస్ మూవీలో ఉన్నట్టుంది టౌన్ అని చెప్పి, ఎవ్వరు లేకుండా. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం మేము. ఫ్లాట్ టైర్ మొత్తము అది చేసేసాము. దాని తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మధ్యలో ఇక్కడ ఒక కపుల్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్తాం. అండ్ నిన్న మేము గూగుల్లో చూసింది ఏంటంటే, ఈ పబ్ ఉంది కదా, ద లాంగెస్ట్ బాల్కనీ ఇన్ న్యూ సౌత్ వేల్స్ అంట ఈ పబ్ది. సో ఇది మైనింగ్ టౌన్ కదా, సో మైనింగ్ టౌన్లో ఎంట్రన్స్లోనే ఇలా ఉందన్నమాట, కోబర్ అని చెప్పి. సో చెప్పాను కదా, కోబర్ ఈజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ మైనింగ్, సిల్వర్, కాపర్ అండ్ జింక్. స్టార్టింగ్లో ఓన్లీ కాపర్ దొరుకుతుండే అంట. దాని తర్వాత ఆ కాపరే కదా అని లైట్ తీసుకున్నారంట. దెన్ దే గాట్ టు నో ఇంకా లోపలికి వెళ్తుంటే గోల్డ్ దొరికిందంట. ఇంకా అప్పటి నుంచి ఈ ప్లేస్ అనేది ఫుల్ ఫేమస్ అయిపోయిందంట. సో కోబర్. ఓకేనా, ఇక్కడ ఒక ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మేము మా కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. సిటీ మాత్రం మధ్యాహ్నం వేడి ఉండే కానీ పొద్దున మాత్రం చాలా అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ. ఇందాక ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ లాంగెస్ట్ పబ్ దగ్గరకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ బియర్ క్యాన్ ఉంటుంది, అక్కడ కూడా ఒక ఫోటో తీసుకుంటాం. అది కూడా ఈ ఊర్లో ఫేమస్ కనిపిస్తుంది ఇక్కడ, బిగ్ బియర్ క్యాన్. 2 హీస్ ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇది కొంచెం ఫేమస్ ఈ బిగ్ బియర్. బాయ్ బాయ్ కోబర్, we really loved you. Different experience. చాలా బాగుంది మా సబబ్. ఐ మీన్ ఊరు, టౌన్, సారీ నాట్ సబబ్. బ్యూటిఫుల్ కోబర్. గుడ్ బాయ్. Beautiful views and look at the road. Look at the road. It's like amazing Australia road. Sorry friends, మేము వచ్చే దారిలో కంగారు చచ్చిపోయింది. డెఫినెట్గా మేమైతే చంపలేదు.
హాయ్. ఏమైందంటే పొద్దున మాది కారు ఫ్లాట్ టైర్ అయింది కదా, అయిన తర్వాత టైర్ చేంజ్ చేసినాం. టైర్ చేంజ్ చేసిన తర్వాత ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. సో ఇంకొక టైర్ని మేము పంచర్ తీపిచ్చి మామూలు చేద్దామని అనుకున్న తర్వాత డిసెంబర్ 25th 26th వీకెండ్ వచ్చింది కదా. లైక్ సో వీకెండ్ వచ్చడం వల్ల 27th 28th మాకు ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ ఇచ్చారు. సో అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, మెకానిక్ షాప్స్. లైక్ వీ కాన్ ఈవెన్ చేంజ్ ద టైర్. అండ్ లైక్ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కాల్ చేసాము. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కాల్ చేస్తే ఏమని చెప్పారంటే, ఇంత దూరము అసిస్టెంట్స్ లోకల్లో లేదు, అవైలబిలిటీ లేదని చెప్పారనమాట. సో చెప్పడం వల్ల ఇంకా మేము యాక్చువల్గా వెళ్ళాల్సింది ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి బ్రోకెన్ హిల్. సో ఆ బ్రోకెన్ హిల్కి వెళ్ళకుండా రిటర్న్ అయిపోతున్నాం సిడ్నీకి. సిడ్నీకి వెళ్ళట్లేదు, సిడ్నీకి ఆబ్వియస్గా రిటర్న్ అవుతున్నాము. అయ్యే దారిలో మధ్యలో ఆరెంజ్ అని ఉంటుంది. ఆరెంజ్లో ఈరోజు నైట్ ఉండి, సో ఆరెంజ్ నుంచి సిడ్నీ వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ఆరెంజ్ వచ్చేసి 400 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఇంకో 300 కిలోమీటర్స్కి సిడ్నీ. సో ఏదైతే బ్రోకెన్ హిల్లో అకామిడేషన్ బుక్ చేసామో అది క్యాన్సిల్ చేసేసాము. లక్కీగా వాళ్ళు మాకేం ఛార్జ్ చేయలేదు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. వెళ్ళే దారిలో మళ్ళీ యాక్చువల్గా ఏమైందంటే, వెళ్తుంటే దారిలో పొద్దున స్టార్ట్ అయ్యాం కదా, వచ్చేటప్పుడు లైక్ సో సాడ్. లైక్ చాలా లైక్ ఇప్పటికీ 3 కంగారోస్ చచ్చిపోయి పడడం చూసాము రోడ్లో. యాక్చువల్గా నిన్న ఒక బిగ్ బోగన్ అదే వచ్చాం కదా, లైక్ బ్యూటిఫుల్ కామన్వెల్త్ బ్యాంక్ రియలీ ఓల్డ్ బిల్డింగ్ అని ఉందని. ఇప్పుడు దాని ముందే ఉన్నాను నేను, నాకు ఆపోజిట్లో ఉంది. సో బిగ్ బోగన్ అవన్నీ చూసాం కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆగట్లేదు, డైరెక్ట్ ఆరెంజ్కి వెళ్తాము. ఆరెంజ్లో ఏముందో చూసుకొని అక్కడ నుంచి సిడ్నీ వెళ్తాం. సో వెళ్ళే దారిలో చెప్పాను కదా, ఇది కామన్వెల్త్ బ్యాంక్. నిన్న నాకు చాలా అంటే చాలా నచ్చిందని చెప్పాను కదా, అదనమాట. అండ్ ముందు వెళ్తుంటే ఇంకేముందనేది చూపిస్తా. ఇది చూసారా, ఈ బిల్డింగ్స్ అని 18th century నుంచి అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము హైవే వదిలేసి ఇది ఏమంటారు ఏమంటారు అడ్డదారులకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరెంజ్ వెళ్తున్నాం కదా. ఆరెంజ్ వీఆర్ లైక్ సిక్ ఆఫ్ గోయింగ్ బై హైవే అనమాట. ఆల్ ద టైమ్ హైవే మీద పోయి చికాకాయ చెప్పి నార్మల్ రోడ్లో వెళ్తున్నాము. మరి ఇది షార్ట్ కట్ అవుతుందా లాంగ్ కట్ అవుతుందా తెలీదు, బట్ రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది 2-way రోడ్ అనమాట. ఈ రోడ్డు పైన అసలు మనకు లైన్స్ కూడా ఏం లేవు. అటు వాళ్ళు వస్తుంటే మనం వెళ్తుంటే లైక్ వి నీడ్ టు లుక్ ఆఫ్టర్, లైక్ చూసి వెళ్ళాల్సి వస్తుంది. బట్ చాలా అంటే చాలా బాగుంది రూట్, చూడండి. అండ్ ఫిగర్ అవుట్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ జనాలు చాలామంది క్యాంపింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఫోటోలు తీస్తున్నారా ఆయన కెమెరా పట్టుకొని లోపల పోయి ఫోటో తీస్తుండే. అయితే కిరణ్ అంటుండు, ఒక కంగారో వచ్చి ఆయన గుండెల మీద కొట్టి పడేస్తా అని అంటుండు. చాలా బాగుంది యాక్చువల్గా ఈ రూట్.